హలో అండి. నాన్న అన్నీ వస్తున్నాయి తెలుసా? ఇక చూడు పూతలు ఇక్కడ చూడు, ఇక్కడ ఇగో ఇక్కడ ఇదంతా పూతే. ఫస్ట్ అయితే కాయలు వచ్చినాయి, ఇటువైపు ఉన్న కాయలు పడిపోయినాయా తిన్నాయా తెలియదు కానీ పూత చూడము. ఈడకాయ ఇగో 2 కాయలు నాన్న, ఇటొక్కాయ ఇటొక్కాయ. ఆహా ఈడ కాకుండా ఈడ లోపల కూడా ఉంటాయి కదా ఈడ. అవును మాడు ఉండాలి అది. అవి కింద లేదు, ఏ పిట్టనా తిన్నదే. ఇగో ఒకటైతే చూద్దాం. ఒకటి చాలే. ఇగో ఇంకే కలరే రాలే మమ్మీ, కానీ మామూలుగా టేస్ట్ చూడ దీనిపైన ఎట్లుంది. ఇప్పుడు రెడ్ అవ్వాలి అది. సేమ్ నేరేడు పండు ఎట్లా మమ్మీ, కొన్ని రోజులు వైట్ ఉంది, ఇంకొన్ని రోజులు నలుపు వచ్చిందిగా, మారిపోయిందిగా. రెడ్ రాలే, మస్తు తీయకుంది. అది నల్లది లేదా, నల్ల క్యాప్ ఇదే అదే అంటే శుభ్రంగా పెట్టాడు. బాగుంది కదా, తిన్నావు కదా. అయితే ఈరోజు నేను ఒక రెసిపీ చేసి చూపిస్తున్నా. ఇవన్నీ తెంపుకొని అటు పోతా, మీరే చూస్తారు. కానీ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ మొన్న నేను చేసిన చేపల పులుసు, మామిడికాయ చేపల పులుసు, చాలామంది అంటే బాగా రీచ్ వచ్చింది వీడియో. బాగా చూసిరు, బాగుందన్నారు చాలామంది. డుబ్ 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 డుబ్. గులాబీ పువ్వు అమ్మ పెడదాం. మంచిగా టోపీ పెడితే బలం ఉన్నావు కదా నాన్న. మంచిగా అది గడ్డ మీసం అంతా ఉంది. కట్టర్ హిందులాగా ముసల్మాన్లు ఎక్కడున్నావురా. తమలపాకు పరిస్థితి ఏందమ్మే? వచ్చింది నాన్న, మంచిగా మంచిగా వచ్చింది. మొన్నటి ఇవన్నీ సీతాకోక చిలుకలు అయ్యే వరకు వదిలేటట్లేదు. అంతకుముందే మంచిగా స్కొయ్యిరుగా చూడు ఎంత మంచిగా వచ్చిందో పొయ్యి. అప్పుడు అంటే చిన్నది కాబట్టి ఇంట్రెస్ట్ పెట్టినాం. ఫస్ట్ ఈ పొయ్యి ఇది చేసిన, తర్వాత గడ్డ అది చేసిన. మన వీడియోలో చేసిన గడ్డ కూడా ఎంత స్ట్రైట్ అంత బాగా వచ్చింది. ఇది కూడా తిన్నాను, ఎంత మంచిగా వచ్చిందో. ఎంతో అనుభవం ఉన్న మేస్త్రి కట్టినట్టు బాగా కడుపుతో ఉంది మమ్మీ. తొండ చెల్లిపోతున్నాయి మన ల్యాండ్లో. తొండలో సీతాకోక చిలుకలు చెల్లిపోతున్నాయి అంటాం. అయితే ఎన్ని సీతాకోక చిలుకలు తిన్నది అది. ఈ మాత్రం పైకి పోయాయంటే కిందికి పోతున్నాయి. ఈ పైనాపిల్ ఏమో గిత్త లాగలు వస్తున్నాయి. పోతుందా ఇది పెరిగించుడు ఎంత అయింది చూడు. మొన్న కట్టిన దానికంటే కూడా ఇంకా చెట్టుకి అందుకుంటది ఇంకా కొన్ని రోజుల్లో. అవును కొంచెమే ఉంది. చెట్టు బాగా తిక్కుగా కిందికి అయిపోయింది. అవును గుబురు గుబురు అయిపోయింది మొత్తం, కిందికి వచ్చింది. కుక్కలు అరుస్తుంటే ఎంత బాగుంది చూసినావా. అన్ని విత్తనే. అన్ని కాయలు వేసినాను. లేత ఉన్నాయండి బెండకాయలు. ఈరోజు నీకు ఒక స్పెషల్ కర్రీ పెడతా. నువ్వేమన్నావు మొన్న? రివ్యూ నాదే మమ్మీ అన్నావు. అవును, సో నేనే ఇచ్చుకుంటాను. ఈరోజు కూడా ఈ అద్భుతమైన వంటకానికి రివ్యూ నువ్వే ఇచ్చుకోవాలి. మంచిగా ఇప్పటికిప్పుడు తెంపి వంకాయలు పుచ్చిపోయినట్టు ఉంది పప్పి. వంకాయలు ఉన్నాయి. ఒక ఉప్పునే వెళ్ళకపోదా, పోయినా ఇళ్ళనే. పని చేద్దాం, కాయలు ఆకులు అంతా తెంపేయమన్నాం, గిసేయమన్నాం. ఉడిపోయింది అది. ఇది కూడా 2 తెంపేస్తా. ఈరోజు మిక్స్డ్ కర్రీ నా కొడుకుతాను టేస్ట్ చేపిస్తా. అన్నీ ఏమైనా ఫుడ్ పాయిజన్ కాగల. ఇవేం పాయిజన్ అయ్యేటి కాదులేనండి. అదేంటిది అవి ఉంటాయి చూడు, ఏవి పొట్లకాయ, అవి తినొద్దు. బా మిట్ట మధ్యాహ్నం అవుతున్నట్టుంది అవి. 4 చూస్తున్నాము. 4కి ఎవరన్నా వంట చేస్తారా పప్పు? మనం చేసేది నైట్కి అవుతుంది వంట. చాలు. ఏదో ఎగురుకుంటా పోయింది అమ్మాయి.
ఓ పిచ్చుకా మమ్మీ. ఇది ఈ చెట్లలో ఏం చేస్తుంది మమ్మీ? గూడేమైనా పెట్టుకుందేమో. ఇలా గూడు పిల్లలే వెళ్ళిపోయాను, నా రెక్కలు ఉన్నాయి. ఇగో పిల్లలే కాదమ్మీ. అవి ఏమన్నా తిన్నాయా ఏంది? ఆ. రెక్కలు ఉన్నాయి. తినేసినట్టు ఏదైనా పాము గీమ. ఏముందో పాము కాదు కానీ పాము కాదు కానీ పెద్ద పాడు ఏదన్నా పెద్దదే అన్న తినండి వస్తున్నాను. అదేమో తెచ్చుకుంది బొచ్చు. గుడికి వస్తారా? ఇక మన ల్యాండే ఇక వాటికి ఆధారం. హ్యాపీగా ఇన్ని రోజులు చుట్టుపక్కల చెట్లు కొంచెం తక్కువ, మంచిగా ఫ్రూట్ ప్లాంట్లు. నువ్వు ఆధారం అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, పాట. నాకు అదే గుర్తొచ్చింది. నేను అన్న తర్వాత అదే వచ్చింది. అవునా? ఏంటిదో చెప్పు. ఏదో పాట, పాతకాలం పాట, ఆ, ఆధారం అని ఏదో వస్తుంది. ఆడదే ఆధారం, ఆడదే. మనిషికి ఆడదే, ఆడనే ఆరంభం. మనిషి కదా, ఆడనే ఆరంభం. బా, వేప చెట్టు పెరిగిపోయి నీడిచ్చేటట్టుంది అమ్మి. 3 వేప చెట్లు అయ్యేటట్టున్నాయి కదా మొత్తం. పప్పు ఇది ఎర్రగా ఉంటే అయినట్ట కానట్ట? ఇది ఎండ అవుతున్నాను, నల్లగా పిల్లలా అయిపోయాను. ఉంది ఇంకా. సన్ స్క్రీన్ కూడా పెట్టుకోలే ఈరోజు. పెట్టుకో అమ్మి. మనము జాగ్రత్త లేక సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే అమ్మి ఖరాబ్ అయిపోతుంది. 1 నెల రోజులు ఎండలో తిరిగింది అంత సమానం. ఏమో ఒక రోజుతోనే. ఒక్కరోజు ఇప్పుడు ఈ పూటల్లో నీకు పడేది 1 నెల రోజులు నువ్వు కేర్ తీసుకున్నది అంత సమానం మమ్మీ. అరే నేను డైలీ వాడేది అయిపోయిందిరా, వేరేది వేరేటి చాలా ఉన్నాయి కానీ ఇక అది ఇగో ఎన్ని రోజులకి ఇవి ఎన్ని పూలు వచ్చిందన్న తెప్పుతున్నా. చిన్నప్పుడైతే ఊర్లల్లో ఆడ పూలు ఉంటే ఆడ పిల్లలందరూ ఎగబడిపోయి దంపుకొచ్చుకుంటుండే. ఇవి పాములు వస్తాయంటే కదా పూలకి. ఇగో అన్నిటికి వస్తాయి నాన్న. కోడి పెంట గొబ్బొస్తే కోళ్ళు ఉంటే కోళ్ళ కాడికి వస్తాయి. మన వాళ్ళు అంటుండే అది ఆడ వంట చేయలేరు మీరు అని. నిజమే అది వాసన. కాకపోతే మనము మాస్కులు పెట్టుకున్నాం. ఆహా కొన్ని వేద్దాం, ఇంకా గోమార ఉంటుంది చిన్న చిన్న పురుగులు లెక్క. అదేంటిది కొన్ని వేద్దాం నేను ఫస్ట్. అసలు ఈడ వాటి పరిస్థితి ఏంది తెలుసుకోవద్దాం మనం, అవును తర్వాత చేద్దాం. ఫస్ట్ పువ్వు 70-80 అన్నావు కదా నువ్వు. అవును 10,000కి 80 ఏమో వస్తున్నాయని. అవును అట్లా తెచ్చి తర్వాత చూద్దాం. వచ్చినప్పుడు ఏడుంటే నాకు అన్ని పూలు వస్తుండే. ఇగో కొన్ని అయితే వచ్చినాయి. ప్రతిదీ పెట్టేసిన అండి నేనైతే. అసలు మన ల్యాండ్లో లేదు ఇది అనేది లేదు అసలు, అట్లా పెట్టేసిన. ఇప్పుడు ఈ నుంచి ఆటో తీసుకొని మనం మన ఇంటికి వచ్చి తెలుసా అమ్మాయి. పూలు వచ్చినాయి నాన్న చాలా. ఓలా ఉందా? ఓలా కాదా అమ్మాయి, ఇప్పుడు ఇక్కడ బయట పోతున్నాయి ప్యాసింజర్ ఆటోలు అవి. అటిల్లోనా పోవచ్చు మరి. బస్సు మన 4:30 నుంచి ఉంది బస్సు పోచంపల్లికి. డైలీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క బస్సు. బస్సులు లేని ఊరేది ఉందమ్మా ఆయన. మళ్ళా ఈరోజు నా కొడుకు కాయలు చేసి పెడతా. అసలు సంథింగే రివ్యూ బ్రహ్మాండంగా. ఈ ముదిరిపోయినట్లేనా లేకపోతే మాత్రం దీనికి. బా మునగ చెట్టు బాగా వచ్చింది కావమ్మీడ. అవును కదా, ఇది మొన్న కొనుక్కొచ్చి మంచిగా అయింది. ఇది కూడా బాగైంది మమ్మీ, పూత రాలిపోయింది కానీ రెండో తెచ్చినాక బాగా. అది ఇప్పుడు దిగినట్టుంది ఏరు, తల్లేరు దిగింది మన నేలల్లో. అంతకుముందు ఊరి నుంచి తెచ్చిన కొమ్మ పోయింది నాన్న, బాగా బతికింది చచ్చింది. అది బతికిపోయిందా? అవి ఆ ఊరి నుంచి వచ్చి ఈ ఊర్లో బతకలేవు మమ్మీ, జనాలనిగా అన్నట్టు. ఒక ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలోనే
ఏంటంటే అది పచ్చ పడ్డది అంత పడ్డది అయినా కూడా బతకలే. అప్పుడు మంచిగా పట్టది. ఇంకా ఈ నేలలో ఏర్లు రానియవు మమ్మీ, అది నువ్వు పుంజుకునే టైంలో అయితే మా ఊడివి కాదని, వర్షం పడలే. మా ఊరోడివి కాదు నువ్వు అంటే ఏర్లు రానియవు. ఏహే, మనుషులకేనా నా తేడాలు? చెట్లకి ప్రకృతికి ఉండదు, జంతువుకి ప్రకృతికి ఉండదు. ఇప్పుడు మా మమ్మీ లైన్ కొట్టాలని అన్నా నేను. కొట్టినా మరి? కొట్టినావా? సమానత్వం, అందరు సమానమే. మరలా మమ్మల్ని అయితే చాలా మంది అండి మీరు మా వాళ్ళు అని చెప్పి నాకు ఇన్స్టాల్లో పెడుతుంటారు సర్నేమ్ చూసి. అందరూ మన వాళ్ళే అని చెప్తుంటా నేను. ఏమనుకోకండి ప్లీజ్, మనం అంతా ఒకటే అని చెప్పి అట్లా రావద్దని. కొంతమంది అయితే ఏకంగా ఫోటోలు పెడుతుర్రు. ఫోటోలు పెట్టి మీ కొడుక్కి పిల్లనిస్తా మాది మీ క్యాస్టే అని చెప్పి ఏకంగా ఫోటోలు నన్ను అసలు ఏం తెలుస్తున్నాను మామూలుగా. కొన్ని మనమైతే ఇట్లా జెన్యునే ఉన్నాం కన్నా. కొంతమంది షోపటబుల్ చేసి చూపిస్తుంటారు. అవన్నీ నమ్మేసి బిడ్డనిస్తామని ఎట్లా అంటారండి? చూసుకొనే అనాలి. ఇప్పుడు నేనేనా ఈవెన్ మీరు చూసుకొని చేయాలి టకామని అట్లా. నిజానికి వాళ్ళ ప్రేమ ఎంత చూడాను అసలు. నా బిడ్డనిస్తా అని మాట్లాడింది ఒక అమ్మాయి అయితే. నేను మోటుగా చెప్తలేను, ఒక అమ్మ అని, ఒక తల్లి, ఒక మంచి తల్లి అమ్మ ఇట్లా అడిగింది అని చెప్తున్నా. అవునా నేను కలిసి ఎక్కువసేపు వద్దు. ఇక్కడ కూడా మునగాకు వచ్చినట్టు ఇట్లా ఆ యాప్ చెట్టు కూడా ఏం తక్కువేంగా పెద్దగా అది కూడా వచ్చింది. కింద లావచ్చింది. నీకంటే హైట్ అయిందా మరి? ఇదిగో నీకంటే హైట్ అయింది. ఇటు వస్తున్నా, అటు వచ్చేసి దొండకాయలే ఉన్నాయి. కనిపించిన కాయ ఎంత వేసుకుంటా మమ్మీ నేను రివ్యూ పో, ఇక మిగతా నువ్వే ఇచ్చుకోవాలి నా కొడుకు దెబ్బకి. అట్లా చేస్తా కర్రీ. ముందే వాడికి ఈరోజు నచ్చని కర్రీ, వాడు తినను కర్రీ. ఏదో నేను ముత్తుకుంటే ఇట్లా ఏదో 2 ముక్కలు తింటాడు, అలాంటి కర్రీ. గాలి కూడా ఆడతలేదు టోపీ. ఉందా నా చిన్న ఉంటుంది పెట్టివే. గాలి ఆడతలేదు. మన టోపీలు ల్యాండ్ల కోసం కొన్నాం చూసినాం అమ్మే. అవి ఆడుతుంది, గాలి ఆడుతుంది, చెమట పట్టదు. అదొకటి మిగిలిందిరా 4 ఉంటే. పిల్లగాళ్ళు లేడా అమ్మే? పిల్లగాళ్ళు లేడా, కోతులే ముందే. మంచిగా అనిపిస్తుంది అసలు కదా, ఎంత మంచిగా అయిందమ్మ. అయితే ఈరోజు నవారు కూడా పట్టుకొచ్చిన. కాకరకాయలు కూడా 2 ఉన్నాయి, కానీ అవి చేదుంటే మరి అవ్వాలి పాపం. వాడిని తిని రివ్యూ ఇచ్చడేమో కానీ ఇబ్బంది పెట్టడం అవుతుంది. మన చెట్టుకి ఇవి సీడ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇవి కూడా ఆరెంజ్ కలర్ వచ్చినాయి మా అమ్మ అన్నట్టు, గింజలు కూడా. అది కాదన్నా పప్పి, మనము అది కవర్లో తిప్పినా కొన్ని, ఒక 100 కవర్లో 1000 కవర్లో లారీ లోడ్ అవుతుందా? నేను జ్యూస్ అయితే అక్కడి నుంచి ఏదో ఏ పిట్ట తట్టుకుందేమో అనుకున్నా. కాయ ఎందుకు లాస్ట్ మిగిలిన కాయ ఇది. చెట్టు మీద మావ పెట్టుకుని ఉండాలి. పప్పి అరటికాయ కూడా అనిపించాను. ఇవి పండ్లు ఎప్పుడైతే తినా ఇగో కాయలు అన్ని కొంచెం పెద్దగా అవుతున్నాయి కదన్నా. చెట్టు అయితే పెద్దగా అయిపోయింది, నన్ను కింద కొమ్మలు కొట్టేసిన మళ్ళీ వస్తుంది అని వేస్తాను. నా కంటికాయ వద్దామే, చేదు అది చేదు ఉండదు నాన్న, బాగుంటది. దాన్ని ఇంకా కండే వచ్చి ఉండదు. ఈ కొత్త గేదెలు వస్తూనే లేవు. మొన్న 7 ఉండేది, నన్ను నేను కట్ చేసింది 7 చెట్టు. మనం ఆకులు పీకేసినాం ఎట్లాగో. పక్కన పిల్లలు వస్తూనే ఉన్నాయి ఇంకా. ఇగో 7 చెట్టు పీకేసిన.
ఈడన్నం నాకు దింపుతా. ఇది చిన్నగా ఉంది, ఇది ఒక్క ఆకు తెంపితే చాలు. చాలా నేనే సర్దుకుంటా. ఎవరో అంటుండే, అమ్మ సిల్క్ అవి వేసుకోకు, మంచిగా అవి కాటన్ డ్రెస్సులు వేసుకోవాలి. వీటి మీద వంటకు వచ్చినప్పుడు కాటన్ డ్రెస్సులు వేసుకొచ్చుకోవాలి. ఇది కాటనే కానీ చిన్ని కాటన్ కాదు. బాంజీరు పండు అయింది నాన్న, మాగిపోయింది. పండు అయిపోయి పర్రలు పట్టిందండి. ఇదో ఇదే ఉందా? అంతే ఇటువైపు ఉంటే కదా ఒకటి. లేదా ఇది ఖచ్చితంగా ఉంది. అంతే అదే ఇదేనా నాకు వద్దు, తిట్రా. నువ్వు తినేసావు. స్వీట్ తిన్నపోతే ఎందుకురా తిని తిని బేజారు వస్తుంది. ఇక ఎండేసుకోవాలి మమ్మీ అంజీర్లని. ఇవి ఎండేస్తారు చూడు మమ్మీ, డ్రై అంజీర్. అది ఏది మమ్మ అసలు ఇదేనా వెరైటీ? ఇది వేస్తానే లేదా అది పైకి? ఇది ఎర్రది. అది ఎంత బాగుంది. తినరా, బాగుంది. తినేసాను. మస్క్ మిల్లన్ ఉంది అమ్మ, తింటాను. మస్క్ మిల్లన్ మస్తు మీరంగా ఉంది, తిను. పప్పి ఈరోజైతే ఈ మిక్సర్ కర్రీ అంతా చూసి అయ్యో చాలా అమ్మ నోట్లో కొన్ని పోసి ఇట్లా అనకపోయినా మమ్మీ. అనమంటే అదైనా అంటా నేనే వెనక నీకు తెలుసుగా. మళ్ళా నువ్వే వద్దు మమ్మీ అనేది నువ్వే. అది అంటుకుంటే వరకు కాయలు కట్ చేస్తా అండి. మన చెట్లో తెచ్చిన అన్ని కాయలు. అది ఒక్క మంచంకే చాలేటట్లేదు కదా డాడీ. 2 కట్టలు తెచ్చింది కదా నాన్న. అయిపోయింది ఒక కట్ట. ఇంకో రౌండ్ తీయాలి కదా డాడీ, అది ఇంకో రౌండ్. దగ్గరకు ఉండాలి. ఏందో కట్ట అడిగేయండా? నేను చెప్పలే ఆమె చిన్నవి ఇవి, 50 మీటర్లు కూడా లేవు ఇవి. అందుకే దానికి ఆడు 1000 రూపాయలు తీసుకుంది. నేను ఆన్లైన్లో చూసింది 800, 300 ఫీట్లు. అయ్యో ఎందుకే మరి అట్లా? 1000 రూపాయలు అవి. ఇవి 500 2 కలిపా? ఒక 2 కలిపి 250 మంచిది అబ్బి అలా తీసిండు. ఆన్లైన్ అయినా అంతే ఉంటాయి. నైలాన్. ఆన్లైన్ అంటే అది నైలాన్. 350 ఫీట్లు డాడీ, ప్లాస్టిక్ ఇంకా. అది ఆ మంచానికి కదా వెళ్దాం, మీ మంచానికి ఇది లేదు. ఇది ఎడజాలేటట్టు ఉంది డాడీ, ఇంకోటి ఉండాలి. ఇంకో 2 అది ఉండాలి. వచ్చేస్తుందా కట్ట? రాదా మీ మొత్తం గ్యాపే ఉంది ఇప్పటికి. అవునా? చిన్న మంచానికి వస్తుంది అది బరాబర్. మరి చిన్న మంచం కన్నాలండి, అటు ఇటు సగం అయితే ఎట్లా చేస్తావు? ఇదే నా వారు, ఇంకా 5 బండలు కావాలి డాడీ. మరి 5 అనా? ఇప్పుడు ఇది అది ఇది కలిపినా కూడా చాలదు మమ్మీ. ఇంకా ఓ గ్యాప్ ఉంది ఇప్పటికి, సగం అయింది. అది మళ్ళీ సందు ఉంది, ఇంచు సందు ఉంది. చిన్నదానికి సరిపోతుండొచ్చా? చిన్నదానికి సరిపోతుంది. మరి సరిపోతే చిన్నదానికి, లేకపోతే ఎట్లనే గ్యాప్ ఉంచేద్దామంటే ఉంచేయి. మరి గ్యాప్ ఉంచితే ఫోన్లు గీన్లు పెట్టనీకి ఉండదు. ఆహా, కట్టిన కాడికి చిన్న మంచానికి వెళ్దాం, వచ్చిన కాడికి పెట్టి మళ్ళీ చాలుతుంది. ఇంకోటి ఉంది. మరి ఎట్లా ఇచ్చిండు మరి ఒక మంచానికి చాలకుండా? 3 ఇచ్చిన పడతాయండి. 3 ఇచ్చిన బట్టి దానికి 3 ఇచ్చిన పడతాయి. దానికి ఇచ్చే తేడా వచ్చేది. కట్ట ఏడాది చేద్దాం రా. వెడల్పు చేద్దాం. ఏంది దానికి చేద్దాం, దానికి చేద్దాం. దాని ఏడాది చేద్దాం రా. మనకి చెప్పాలి. ఇట్టేదేమో బొచ్చడు పడతాయో మేము కాదు.
వీటిలో గ్యాప్ లేకుండా ఇట్లా రావాలి మమ్మీ. మరి కట్ట వచ్చిందండి. ఇట్లా చిన్న గ్యాప్ ఇంత పెద్దగా ఉండాలి, ఇంకా ఇంత చిన్న దగ్గర ఎందుకు? ఇట్లనే ఉండాలి మరి. దానికి అల్లిదాము చిన్నదానికి, దీనికి కావాలంటే పెద్దది అబ్బిట్ చేసేది సరిపోతుంది. ఇంకోటి తెద్దాంలే, కట్టేసి అయిన కాడికి కట్టేసాడు కాపీ, మళ్ళా తెచ్చి కట్టే వరకు ఉండాలి. ఫుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పితే అది కష్టం కాదు. ఏం కాదు, ఈ దానికి ఏం కష్టం. చుట్టాలు డాడీ, మరి ఆడనే కట్టకి దేనికన్నా చుట్టు డాడీ. కట్టికి చుట్టుకోరి, కట్టు తీసుకో, ఫోటో చిన్న కట్టి తీసుకో చుట్టు. కరెక్టే కదా. దానికి ఆ చెక్కకి చుట్టు, వెడల్పు దానికి చుట్టావు ఆ చెక్కకి. ఆహా వద్దు, ఇగో ఎడుందిగా చిన్నది, అగో అది అది ఓదనపుర లాంటి చిన్నది ఉంది నాన్న. దానికి చుట్టుడు కంటే చెక్కకి అయితే వెడల్పు వస్తుంది కానీ తొందరగా అయిపోతుంది. అంత అడలకు ఎందుకు నాన్న? ఎరుగుతలేదా ఇది, అప్పటి వరకు కోసేసుకుంటాను. కానీ వద్దు నాన్న, ఇది గలీజ్గా వాసన. మరి ఎంత మంచానికని ఇచ్చిండు మరి? అట్లా పొడుగుగా చుట్టకుండా ఇట్లా వెడల్పు చుడితే గట్టిగా వస్తుంది మమ్మీ. ఇంకా కూరగాయలు కటింగ్ చేసిరా? ఏదో ఇట్లా కట్ చేయాలి. కిచెన్ చూసుకుంటా మన కిచెన్ చూస్తూ పోతున్నా. అయితే మంచి ఫ్రెష్గా ఉన్న కాయలు అట్లా కట్ చేయాలి. పుచ్చు లేవు అని మనకు తెలుస్తుంది కదా, మంచి ఫ్రెష్ కాయలు అవి మాత్రమే. ఇట్లా పెద్దగా చేయాలి. మళ్ళీ అదెందుకు వచ్చింది మమ్మీ? ఏది నాన్న? ఇది ఏంటిది నాన్న? అది ఈ మధ్య ప్రతి దాంట్లో వస్తుంది. ఏంటిది? మామిడికాయ. మామిడికాయ? మరి మామిడికాయ ఉండాలి నాన్న. ఫ్రెష్ ఫ్రెష్ బెండకాయలు పప్పి, అసలు ఈరోజు ఎంత టేస్ట్ ఉంటుంది కూర. జల్దీ వేస్తే మంచిగా తినచ్చు మమ్మీ. ఇగో నీరసం వచ్చిన జల్దీ తర్వాత, జల్దీ నాన్న, జల్దీ. ఎంత జల్దీ అంటే చూడు, నీరసం వచ్చిన తర్వాత తినబుద్ధి కూడా కాదు మళ్ళీ. వీడియో అంత ఉంటుంది అంత టైం అనుకో. ఇగో కోసేసి చేస్తానే ఉంటా. ఇంతకంటే జల్దీ భూమి మీద ఉన్నాయి ఎవరు చేయలేరు. అంత ఫాస్ట్ అవుతుందా? మమ్మీ తప్ప. ఎందుకంటే ఈ బెండకాయ కట్ చేయడానికి మంట పెడితే ఫాస్ట్గా అయిపోతుంది కదా మమ్మీ. నేను వచ్చి పెడుతున్నావు మమ్మీ. పెట్టు. కరేపాకు తలకాయలు గిల్లమన్నాను నాన్న. తలకాయ గిల్లితే ఎగురు వస్తుందట, కాబట్టి ఒకటి గిల్లేస్తున్నా. మన వాళ్ళు చెప్పారు కుట్టేసి అంతే. అది ఇంకొక కర్రీ కావాలి. పట్టుకునే ప్లక్కర్ ఇంటికి తీసుకుపోయినామా నాన్న? తీసుకోనట్టున్నాం మమ్మీ. ఏం పట్టుకోవాలి అన్న? ఇగో ఇది నాన్న జాలి. ఎందుకమ్మా ఏం చేయనిక? ఇది కాలుస్తా, చేపలు కొంచెం కాల్చి మంచి టేస్ట్. ఇది పెద్ద మంట పెట్టినానుకో పైన పొట్టంతా తీస్తా. కట్టెలు అయితే మనం పొయ్యిలో పెట్టుకున్నాను ఉన్నాయండి మన ల్యాండ్లో. వస్తూనే ఉంటాయి కొమ్మలు, వస్తూనే ఎండే కొద్ది ఉంటాయా? నరకచ్చు. మొన్న మామిడి కొమ్మలు చాలా కొట్టేసిన కిందవి. చాలా మంది అయితే అసలు అవి ఎన్నేళ్ల చెట్లు అని అడుగుతారు. ఇవి 30 years చెట్లని అంట్లు కాదు, పెట్టి. వస్తానే అంతగానో నాన్న అసలు. మరి ఇంత చిన్నవి మామూలుగా నర్సరీలో చిన్న చిన్నవి మా అమ్మేది. ఆ, ఇంత చెట్లు అసలు దొరకవు. ఎంత పెద్దగా
హై క్వాలిటీ చెట్లు ఇంత పెద్ద పెట్టిన 1 yearకి ఇంత ఏడైతే మమ్మీ మేము అవి అన్నీ పెద్దవి అండి అంట్లు. చూసుకొని బాగా చూసుకొని ఫ్యూచర్లో ఒక 1-2 years తర్వాత మన చెట్లు బాగా గ్రోత్ వచ్చిన తర్వాత మన చెట్లకు అంట్లు కట్టి మనం నర్సరీ మన దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా ఇచ్చేస్తాం మన వాళ్ళకి. అప్పటికి చేసినప్పుడు మీకు చెప్తానులే. ఏది తొందరపడము, ఇట్లా చేసుకుంటూ వెళ్తాం. మీరు చూస్తున్నారు కదా ఎట్లా అసలు చేసుకుంటూ వెళ్తున్నాము. అవి అంట్లు కట్టచ్చు మమ్మీ మంచిగా మన చెట్లన్నీ, కానీ ఫస్ట్ అవి బలంగా అవ్వాలి. అయితే పైన పొట్టుకి నీకే కాలుస్తున్నా. ఈ మామూలుగా ఇట్లా కాల్చొచ్చు, అట్లనే వేడి నీళ్ళల్లో పెట్టి గీకొచ్చు. లాస్ట్ టైం నేను ఒకసారి వేడి నీళ్ళల్లో పెట్టి గీకిన, అయితే ఈరోజు ఇంకా కాల్చి చూపిస్తున్నా. పప్పి పప్పి చూసినా ఎంత పెద్ద చేప, ఇది నీకే. అదే నన్ను అందుకే నేను ప్లక్కర్ ఉందా అని. దీనికే పొట్టు పోవాలి నాన్న, ఇట్లా కాలిపోవాలి. భోగి మంట కాలుతున్నట్టు కాలుతుందండి. భోగి మంటలో ఒకటి పడిపోయింది. భోగి మంటలకైతే 1 నెల నుంచి మేము కట్టెలు జమ చేసేది చిన్నప్పుడు. అవునా? గోగి మిల్లులు, గోగి చెట్లు ఉంటాయి, వాటితో నారా ఈరోజు ఎందుకు నాకు ఈ పొయ్యి కడుపులో కూడా చిమచిమ కొడుతుంది. గాలి వస్తలే, అసలు గాలి లేదు, చెమటలు కారుతున్నాయి. అవి చల్లారినాక గోకుతా. చెట్లు చూడండి వెనకకు పెట్టినా సరిపోయినాయా? చెట్లేమో కానీ మమ్మీ వాసన ఎంత బాగా వస్తుందో వాసన. కాల్చుకొని తింటే మరి ఎంత బాగుంటుంది. వాటికి ఉప్పు కారం ఏమో తగలాలి కదా మమ్మీ. ఉప్పు చెప్పలేదు, ఇద్దరు కారం అట్లా తగిలితే. పొయ్యి కాడ వంట చేయడం రాదు కాదు. ఇగో ఇదంతా పుస్తని ఇట్లా చెక్కొట్టింది. రేపటికి ఇది ఎర్రగా అవుతుందో ఏమో తెలియదు. ఈరోజు ఇట్లానే వచ్చినాం. ఇంకేందమ్మా మంచిగా సెట్ చేసుకుని ఇంకా అన్నం వండి అన్నం వండుకొని తినుకుంటూ ఇంక ఇంట్లో ఎందుకు వంటలు అంటారు కొంతమంది. బ్రహ్మాండంగా వండుకొని తినచ్చు. ఇంతకంటే లైఫా, ఇంతకంటే ప్రశాంతమైన జీవనమా. నూనె వేసినాం మమ్మీ దాంట్లో. ఈడ ఉండేటప్పటికి మంచిగా ఇంకా కోళ్ళు అన్నీ పెట్టి పెంచుకొని ఏది కావాలంటే అది ఇప్పుడు కోసుకొని ఇట్లా వేసుకొని తినేటట్లునా. ఇప్పుడు ఎట్లా ఇవన్నీ కోసేసినా అవును ఆ టైపు. ఫాస్ట్గా చేసేస్తాను పెద్ద మంట పెట్టి. ఇగో ఆయిల్ వేసిన, కరివేపాకు వేయగానే పుసు అలా. ఈరోజు పుస్సు అనే వరకు అందుకే పొయ్యి ఎక్కువ మండించిన. ఇంకోటి బాగా మండింది అనుకో, నువ్వేమంటున్నావు మమ్మీ ఆటలు అయిపోతుంది పొయ్యి నాకు ఇస్తామంటున్నావు. అయినా స్వీట్ అన్నం తినొచ్చినాం కదా పరమాన్నం. అవును జర నిమ్మలంగానే వదిలేదు. పొయ్యిన అసలు ఆడకుండా మంట పెడతా. ఎంత ఫాస్ట్గా అంటే నా కొడుకే షాక్ అవ్వాలి, మమ్మీ ఇంత ఫాస్ట్గా ఎట్లా చేస్తామని. ఇప్పుడు వేసామనుకో మీ కరివేపాకు ఫస్ట్ కరివేపాకు కాదన్నా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇక క్యాచ్ చేస్తా. పచ్చిమిర్చి అట్లా వేయద్దంటారు మళ్ళీ. అట్లా వేసినా కూడా అట్లా వేయొద్దంటారు. ఏమవుతుంది కరివేపాకు మనం ఇంట్లో వేయద్దు నాన్న. ఇంట్లో అట్లా ఇచ్చిరేస్తామా? ఇక్కడ సెట్ కొడుతుంది, నేను ముందరకు రాలేక
ఇంట్లో అయితే ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేస్తాము. ఇక నేను జీలకర్ర ఆవాలు చేయాలి. ఇవాళ సెట్లో కట్టినంతా కలబెట్టమన్నారు మన వాళ్ళు. కట్టినంతా కలబెట్టుకున్నాం. గాలి అయితే అండి అస్సలు ఇట్లా కొమ్మ ఇట్లా ఆడతలేదు. వర్షం పడుతుందా మరి ఏముంది, ఎంత ఉబ్బరిస్తుంది. సాయంత్రం ఉందంట ఉందంటనా? అందుకే మననా ఏం ఉబ్బరిస్తుందిరా. అట్లా కాదు కోటయ్య, నేను వస్తా ఉండండి జరసేపు. ఈ రెండు రావాలి, రెండు బయటికి రెండు. మంచం వాళ్ళకి తనలాడుతున్నారు. వాళ్ళకి మంచం వాళ్ళకి కూడా వస్తలేదు. నాకు వచ్చి మంచం అనేది. అయితే మా రాముడు ఫస్ట్ మా చిన్నక్కనే వీళ్ళ పెదనాన్న కొడుకు ఇచ్చింది. ఇక మా మామయ్య వాళ్ళు నలుగురు, చెంగలరాయుడు, సుబ్బన్న, రామయ్య, లక్ష్మయ్య పేర్లు. అయితే మా పెద్ద మామ కొడుకేమో మా చిన్నక్కని ఇచ్చారు. అట్లా ఎట్లా ఇచ్చారు మీకు వీళ్ళకి అట్లా రాయలసీమలో ఇక్కడికి పొందన అంటే, మా చిన్నక్క మొగుడేమో మా పెద్దక్క మొగుడు వల్ల ఫ్రెండ్, కాలేజ్ మేట్స్ డిగ్రీలో. ఇంకా ఫ్రెండ్కి మా చిన్నక్కని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయన వాళ్ళ చిన్నాయన కొడుకు అనమాట, మా అక్కకు మరిది. ఇక చుట్టాలలో పెళ్ళిళ్ళకి నేను ఎక్కడికి పోకపోతుంటే చిన్నప్పుడు. ఇక వీళ్ళు నాన్న అది వేగింది నాన్న, ఫస్ట్ ఇది వేసేస్తా, వేయాల్సినవి. ఇగో ఇది చెక్క లవంగం వేసేది కొడతాం కదా గరం మసాలా, అది కొంచెం గరం మసాలా, ఉప్పు, అందులో ఉంటుంది కదా చేపలలోనే గుర్తొచ్చింది, అందుకే వెనక్కి తీసిన. పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ, దీనికి మాత్రం స్పూన్ పెట్టుకొచ్చుకున్నాం. స్పూన్ ఇది ఇరగొట్టి అయితే నేనేం చేసిన అంటే టమాటా కట్ చేసుకోండి. కట్ చేసే వరకు అన్నే పెట్టింది అనుకో మాడిపోతుంది. మాడిపోతుంది. వాసన ఏం వాసన ఉంది. ఈ కట్టెలకి సట్టెకి ఏం కాంబినేషన్ తెలవదు కానీ దేవుడు అటువంటికి ఏం మిక్సర్ పెట్టిండో ఏమో. ఇగో దొండకాయలు, ఈ కాయలు అవి బీన్స్ కాయలు. ఒకటే గుచ్చేమో లోడుతున్నాం దాన్ని. తాటికాయ తెచ్చి పెడతాడేమో దాంట్లో. ఇగో నాన్న, ఇగో బెండకాయ, చూసినావా? ఇందులోనే మామిడికాయ, పిల్లకాయ ఒకటి తెచ్చి పెట్టింది. మా కొట్టాయి ఒక తాటికాయ ఒకటి తెచ్చిపెట్టిండు.
రామదర్బార్లో హనుమాన్ లాగా మేము రాముడు సీత అయితే మా కోట అయితే హనుమాన్. అగో హనుమాన్ పనులు చేస్తుంటాడు అట్లా. చిన్నప్పుడు అంతా ఇట్లా కాల్చుకొని తింటుండే అండి ఊర్లో. కాల్చిన చూసినా మొత్తం ఇందుకే పెట్టింది. ఇది నేను పొట్టు తీసి కూరలో నీళ్ళు పోస్తాను. కూర అయిపోయింది. అయ్యో ఇది కానిపోయి కోటయ్యో. ఇప్పుడు తినకపోవాలి ఉంది నీకు, ఇప్పుడు తినకపోవాలి ఉంది నీకు. నువ్వు తినాలి, మన వాళ్ళకి చూపెట్టాలి. చూసిరా సాంబార్ రెడీ. ఎండు చేపల సాంబార్. ఎండు చేపల సాంబార్ రెడీ అంట. నువ్వు అది దాన్ని తిన్నావు అనుకో అసలు. మమ్మీ కోటే కాలిపోయింది ఇది. ఇవ్వటు తినిగా కుస ఇన్నాడు కూర్చోను కూర్చొని తినిగా. ముందు అబ్బాయి గారు చెప్పిస్తావా? అబ్బాయి గారికి అది తినడమే తెలియదు. మనం అంటే ఊర్లో కొట్టి పెరిగినాం, మనకు తెలుసు. అబ్బాయి గారికి తెలియదు, వాళ్ళ అయ్యకి తెలియదు. నీకు నాకు తెలిసేది. ఇద్దరం ఊర్లో పుట్టి పెరిగినాం కాబట్టి. వాళ్ళు సిటీలో పుట్టిన వాళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు మన చేను పుణ్యమా అని అన్ని చూస్తారు. కానీ పనసకాయ వాసన వస్తుంది. పనసకాయ కాదనా, అదొక రకమైన మంచి వాసన వస్తుంది. కానీ మంచి పండు వాసన. గుడ్డు తీసి మంచిగా అది కూడా చేస్తారు కదా. కాలేదు అట్లా తింటావా? ఆరిగ్గానే తోలు తెస్తున్నానండి. తోలు తెస్తున్నా ఆరిగ్గా. లోపల ఉడుకుంటుందా? ఉడికిపోయింటుందా? స్వీట్ ఉంటుందా మరి? స్వీట్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకు కాల్చినప్పుడే సగం ఇట్లా మెత్తగా అయిపోయిందండి. ఇది ఇలా దీంట్లో ఉండే ఉప్పు ఇంకో పొట్టు అంతా కాలిపోతుంది బాగా. ఈ చేపలేంద్ర స్వామి మీకు తగ్గట్టే ఉన్నాయనుకుంటారేమో. పచ్చగా ఉన్నది ఇప్పుడు తినేసి. ఏది ఇది బాగుందన్న. బాగా అంటే తీయగా వెరైటీగా తీయకుంది. నువ్వు తినేటప్పుడు నువ్వు తినేవులేనన్నా. అది మేము కరువు కాలంలో ఉండి చిన్నప్పుడు పిల్లలు తినలేరు కోటయ్య. ఇప్పుడు మనం అప్పుడు ఏదో ఊర్లలో మా కోటయ్య చూడారు పిక్క తింటుండు. తిను చూపి తింటారా? ఎట్లుంది? హల్వా లాగుందా? హల్వా తీయగుందా? మరి తినచ్చుగా. కాయలన్నీ అట్లే ఉన్నాయి. కాయలన్నీ అట్లే ఉన్నాయి. మటన్ గిటన్ అన్ని. తింటారు అంతే. అమ్మా అయితే స్టోరీ చెప్తా ఉండి మానేసిన కదా. ఇక మా రాముడు మా చిన్నమామ కొడుకు తీసుకొని వచ్చిందనమాట. అన్న వదిన వాళ్ళ చెల్లె భలే ఉంటుంది చూద్దాం రా అని చెప్పి తీసుకొచ్చిన అంటున్నా. ఫస్ట్ డాడీ ఇంటికి వచ్చినప్పుడు నేను నవారు మంచం వెళ్తున్నా. ఇప్పుడు ఇగో ఆ నవారు చూసి ఆ నవారు చెప్తున్నా. వీళ్ళు అల్లని ఇలా రాక తనలాడే చుట్టూ పెట్టేసిపోయారు. అట్లా కోటయ్యకి రాదు, మా రాముడికి రాదు. మా రాముడికి అంటే రాదు. కోటయ్య ఊర్లో పుట్టి పెరిగిండు. కోటయ్యకి కూడా రాదా? నాకే వచ్చు. మా రాముడు వచ్చినప్పుడు ఫస్ట్ నేను నవర మంచం అంతా ఉన్నా అండి. ఆ రోజు సీను నవారు మంచం అల్లుతా ఉందంట మా మమ్మీ. చూడలే మా రాముడిని. నేను పెళ్ళి డాడీ చూసింది. డాడీ కూడా చూడలే. చూద్దామని వచ్చిన అప్పుడు ఏడన్నా
పప్పి ఈ నీళ్ళు పోస్తాం ఇలా కుండ లేదు వాసన వస్తుంది చేపలు పోయి చేతులు కడుక్కొచ్చుకుంటా పోసి ఒట్టి తొలకలు ముక్కలు లెక్క వేసేస్తున్నా అండి ఆల్రెడీ ఖాళీ మనకు మెత్తగా అయినట్టేనాయి ఉడికితే చాలు ఉమ్ముడే ఉడికితే ఇక మంచిగా పొట్టు ముక్కలు వేసుకున్నట్టు వేసుకొని మునిగినా ఎంత పైన చూద్దాం అంతే పిచ్చుకల సౌండ్ చూడు ఎక్కడన్నది అదే అదే అమ్మాయి అయిపోయిందన్న కర్రీ బా చిటికెర చేసేసినాను ఎంతసేపు అవుతుంది అండి చిటికలో చేసేసి కాదన్న పొగలు వెళ్తున్నాయి తీసుకొని నీళ్ళు పోతాం వీటిల్లో ఊర్లో చూసినావా ఊర్లో కష్టాలు కట్టెల మీద కష్టాలు అందుకే సెంట్రల్ గవర్నమెంట్ అదేంటి గ్యాస్ పథకం ఆవాస్ యోజన కాదు దీప పథకం ఆవాస్ యోజన అంటే హౌసెస్ ఓకే ఎంతోమంది మహిళలకు ఇట్లా పొగతోని ఆస్తమాన్ లాంటివి ఉడికిపోయింది బాగా చూడండి మనం వేసిన కాయలు ఇది కాలే కాలేదు ఎట్లా తింటా తినుడే ఎట్లా అట్లా పూర్తిగా వెళ్ళినా సరే నా కొడుకు పీక తిని టేస్ట్ చెప్తాడంట వాడి ఇష్టం వాడు ఎట్లన్నా చెప్పని నేను చూడాలా వద్దా చూడమే నువ్వు ఫస్ట్ నీది అది జస్ట్ ఫేక్ రివ్యూ అది జస్ట్ ఫేక్ రివ్యూ అని ఎందుకు నాన్న చూడన్నా కాయలు చూసిరా అండి కాలిపోతూ పొయ్యి మీద ఇట్లా దించుకొని అబ్బా నీకు ఎవరన్నా ₹1 ఇచ్చి మరి బాగాలేదని అని చెప్పరా అన్న కూడా చెప్పలేదు అంత బాగుంది నువ్వే 10,000 ఇవ్వాలి అని చెప్తా ఇంత బాగుండే కూరని ₹1 కాసిపడి బాగాలేదని చెప్పాలని చెప్పలేరు ఇది కూడా వచ్చినాలే చూడండి పా కండ చూడు మామూలుగా ఎండి చేపలంటే అట్లా ఉండదా బెండకాయ
దొండకాయ. అబ్బా ఎంత బాగుందంటే ఊర్లో వండుకొని కసా బసా తిన్నట్టుంది. మంచిగా ఆస్వాదిస్తూ తినాలండి. కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది. నా కొడుకు ఎప్పుడెప్పుడు అయిపోతుందో ఎదురు చూస్తుండో తిందామా అని నా ప్లేట్ ఇటు పెట్టుకొని నా కొడుకు పెట్టి ఇచ్చేస్తా. మన కర్రీ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 1 minute టైం తీసుకొని మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి, ఓకేనా? అదే మీరు నాకు చేసే సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.